ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి ఎంతో మంది మరణించారు ఈ నూతన దినంలో, ఎంతో మంది లేరు అని మనం వార్తలు చూస్తున్నాం కదా. మరి వారికంటే మనం గొప్పవారం కాదు. మరి అయినా సరే తండ్రి మన మీద జాలిపడి, మన మీద కనికరపడి ఇంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన దేవా, మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనము, మా బలము, మా శక్తి కానే కాదు తండ్రి. కేవలం మీ కృప నా తండ్రి మాకు తోడుగా ఉంచబట్టి, మీరు కుణుకకుండా నిద్రపోకుండా కంటికి రెప్పల మమ్మల్ని కాపాడబట్టే తండ్రి. మీరు కుణికితే మాకెక్కడ ప్రమాదం వచ్చిద్దునని మీరు కంటికి రెప్పలా నా తండ్రి, కనురెప్పపాటు కూడా నా తండ్రి మరి మమ్మల్ని విడిచిపెట్టకుండా నా తండ్రి అంత భద్రంగా కాపాడిన దేవా మీకే స్తోత్రం నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము వింటున్నాం, చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే ప్రభా సజీవులకులో ఉంచిన దేవా, ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదా ప్రభా. మేమెంత భయంకరమైన వాళ్ళము, ఎలాంటి మనసు కలిగి ఉన్నాము, ఎలాంటి ఆలోచనలతో ఉన్నాము, ప్రతి ఒక్కటి మీకు తెలుసు తండ్రి. అయినా సరే ప్రభా మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని క్షమించి మా బలహీనతలు ఎరిగియండి. క్షమించి ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి అలాగే ప్రభా ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఒక్కసారి వారందరినీ దర్శించండి నా తండ్రి. వారి గృహాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరితో నా తండ్రి మీరే నా తండ్రి మాట్లాడండి ప్రభా. ఆ కుటుంబాల్లో మరి ఏ విషయంలో మీ వాక్య ప్రకారం నడుచుకోకుండా దారి తప్పిపోతున్నారు నాకైతే తెలియదు తండ్రి. కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవా, ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవా, ఒక్కసారి వారితో మాట్లాడి సరైన దారిలో వారిని నడిపించండి. మీ వాక్య ప్రకారం నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మనుషుల మీద ఆధారపడే పరిస్థితి మాకు రానివద్దు ప్రభా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాన్ని మీరే మాకు అనుగ్రహించండి ప్రభా. అలాగే తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు నా తండ్రి వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు ప్రభా. కానీ మీరు ఏర్పాటు చేస్తేనే ఆ భార్య భర్తలు సంతోషంగా, సమాధానంగా, ప్రేమగా ఉంటారు నా తండ్రి. మా చుట్టాలు, మా బంధువులు, మా అమ్మ నాన్న చూసినా కూడా నా తండ్రి అంత మంచి సంబంధాన్ని తీసుకురాలేరు ప్రభా. మా సొంత తెలివితేటలతో చూస్తే ఆ కాపురాలు, ఆ సంబంధాలు, ఆ కుటుంబాలు నిలబడవు నా తండ్రి. కానీ మీరు జతపరిస్తే, మీరు జత చేస్తే నా ప్రభా ఖచ్చితంగా బిడ్డలు సంతోషంగా, సమాధానంగా, ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు వచ్చినా కూడా నా తండ్రి భార్య భర్తలు ఇద్దరు సమాధానంగా ఉంటారు నా ప్రభా. ఎందుకంటే మీరు జతపరిచిన వారు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని శోధనలు వచ్చినా ఏ విషయంలో కూడా వాళ్ళు విడిపోకుండా కలిసే ఉంటారు నా తండ్రి. అలాంటి మరి ఆ సంబంధాన్ని నా తండ్రి ఆ బిడ్డల్ని మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మా సొంత తెలివితో మేము చూడొద్దు నా ప్రభా, మీరు ఏర్పాటు చేయమని మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి. కానీ మీ నుంచి వస్తేనే ఆ సంబంధం, బిడ్డలు సంతోషంగా ఉంటారు, ఆ కుటుంబాలు కట్టబడతాయి, ఆ కుటుంబాలు భార్యాభర్తలు సంతోషంగా ఉంటే ఇక ఆ కుటుంబమే ఆశీర్వదించబడిద్ది, ఆ కుటుంబమే సమాధానంగా ఉండిద్ది, ఆ కుటుంబం ఎంతో హ్యాపీగా ఉండిద్ది నా ప్రభా. అలాంటి గొప్ప కార్యాన్ని ప్రతి ఒక్కరి గృహంలో ఎవరస్తులు ఎవరెవరైతే ఏ గృహాల్లో ఉన్నారో వారందరికీ మీరే నా తండ్రి మరి భార్య భర్త పురుషుడైతే నా తండ్రి గుణవతి అయిన భార్యని బిడ్డకు చూపించండి. అదే స్త్రీ అయితే తండ్రి భార్యను ప్రేమించే మనసు గల భర్తని బిడ్డకి చూపించిన తండ్రి వాళ్ళిద్దరిని జతపరిచిన ప్రభా. మీకు మొదట లోబడి, మీకు భయపడి భార్య భర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరిని ఒకరు ప్రేమించుకునే హృదయాన్ని, భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇచ్చి ఇద్దరిని జతపరిచిన తండ్రి ఆ కుటుంబాన్ని బండ మీద కట్టమని అడుగుచున్నాం. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి సంతోషకరమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా.
అలాగే ఎవరైతే ప్రభా మరి త్రాగుడికి బానిసై ఉన్నారు, ఆ త్రాగుడు వల్ల ఎన్ని కుటుంబాలు ఎంతమంది బాధపడుతున్నారు మీకు తెలుసు తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ఆ త్రాగుడి మీద అసహ్యత పుట్టించండి ప్రభా. వాళ్ళు ఎంత తాగి ఎంత గొడవ చేసినా సరే భర్తకు లోబడే మనసు మాత్రం ప్రతి ఒక్క భార్యకు మీరు ఇవ్వండి. ఈ విషయంలో కూడా మీ వాక్యాన్ని మీరే పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు ప్రభా. మొదట ఈ విషయంలో ప్రతి విషయంలో మేము కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మా భర్తలు మారుస్తారు తండ్రి. మీరు మరి వాళ్ళని అర్థం చేసుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి, ఆలోచించే హృదయాన్ని. ఆ త్రాగుడు మీద అసహ్యత పుట్టించండి ప్రభా. కానీ భార్య మనసు మాత్రం భర్తకు లోబడేలా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. సహనం, ఓర్పు అనేది ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయండి ప్రభా. ఇప్పటి వరకు మాకు లేదు, కానీ మీరిస్తే ఖచ్చితంగా మాకు అలవాటైంది తండ్రి. సహనంగా ఓర్పుగా ఎలా ఉండాలో, ఎలా సహించాలో సిలువలో మీరు మాకు నేర్పించారు ప్రభా. అయినా సరే గ్రహించలేని వెర్రివాళ్ళం అయిపోయాం నా తండ్రి. ఒక్కసారి మీరే బిడ్డలో దర్శించిన ప్రభా. ఎంత కష్టమైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా ఎలా ఓర్పు, సహనం, గట్టి విశ్వాసం, నమ్మకంతో ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి అలవాటు చేయమని అడుగుచున్నాం. మీరిస్తేనే గాని ప్రభా అంతటి మా వల్ల కాదు తండ్రి. బిడ్డలో ఉన్న అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని యేసు నామంలో తీసివేయండి నా ప్రభా. తల్లిదండ్రులకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి. బిడ్డలను ప్రేమించే మనసు తల్లిదండ్రులకు ఇవ్వండి నా ప్రభా. మరి వాళ్ళిద్దరు విడిపోకుండా సంతోషంగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ నా తండ్రి సంతోషంగా జీవించేలా మా కుటుంబాలను మార్చమని అడుగుచున్నాం. అప్పులు, ఆర్థిక సమస్యలు అనేవి కుటుంబాల్లోకి రాకుండా ఉండాలంటే మొదట మీ వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. మా మనసంతా సమస్యల మీద కాదు, మా మనసంతా వచ్చిన గొడవల మీద, ఆర్థిక సమస్యల మీద, అనారోగ్యం మీద కాదు నా తండ్రి. అసలు ఏ విషయంలో నేను తప్పిపోయాను, ఈ సమస్య నా ఇంట్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఏదో విషయంలో దారి తప్పే ఉంటాను. నా మాటలో, నా చూపులో, నా ప్రవర్తనలోన తండ్రికి ఏ విషయంలో నేను బాధ కలిగించాను అని ప్రతి ఒక్కరు గ్రహించే హృదయాన్ని నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే ఇప్పుడే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు ప్రభా, మీ చిత్తమే జరగాలి. ప్రతి ఒక్కరు మీ వైపే చూడాలి. ప్రతి ఒక్కరు మిమ్మల్నే స్తుతించాలి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభా. అలాగే ప్రభా వర్షాలు పడుతున్నాయి, మరి వర్షాలను ఆపివేయమని అడుగుచున్నాం తండ్రి. ఎక్కువ వర్షాలు మాకు రాకుండా తగినంత మటుకే నా ప్రభా మాకు కావలసిన వరకే ప్రభా వర్షాలు ఇచ్చి వర్షాలను ఆపివేయమని అడుగుచున్నాం. తప్పు మాదే నా తండ్రి, మేం చేసిన తప్పు వల్లే ఋతువులు మరి క్రమాన్ని తప్పుతున్నాయి అన్నారు. మాదే తప్పు నా తండ్రి, దయచేసి క్షమించండి ప్రభా. మరి అకాల వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, అనారోగ్య సమస్యలు పడకుండా నా తండ్రి వారికి క్షేమాన్ని ప్రభా, వారికి కావలసిన అవసరతలన్నీ మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా మరి బిడ్డలకు ఫీజు కట్టాలని ఎవరైతే బాధపడుతున్నారో మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు నా తండ్రి మీరు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి. మనుషుల వైపు చూసే వాళ్ళ మనసులు తీసివేయండి. మనుషుల వైపు వాళ్ళ మనసులు వెళ్ళకూడదు, మీ వైపే రావాలి. నా తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నాకు సహాయాన్ని పంపిస్తాడు. మనుషులు నన్ను పట్టించుకోకపోయినా, నా భర్త నన్ను పట్టించుకోకపోయినా, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోకపోయినా, నా అన్న వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాకపోయినా, నన్ను ఒంటరి దాన్ని చేసిన నా తండ్రి ఉన్నాడు. నన్నుగా ప్రేమిస్తాడు. నా హృదయాన్ని ఎరిగి ఉన్నాడు నా తండ్రి. మనుషులు నా హృదయాన్ని, నా మనసుని అర్థం చేసుకోకపోతే నాకేమీ నష్టం లేదు. కానీ నన్ను అర్థం చేసుకునే సర్వ సృష్టికర్త ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు నా తండ్రి. ఆయన పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాదు. అయినా సరే జాలి గల తండ్రి, నా మీద కూడా ఆయన దృష్టి పెడతాడు. ఖచ్చితంగా నా మనసు అర్థం చేసుకుంటాడు. నాకు కావలసిన అవసరతలన్నీ తండ్రి నాకు ఇస్తాడు అనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి, గట్టి విశ్వాసం, నమ్మకాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరైతే భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, భర్త మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, బిడ్డల్ని ఎలా పోషించాలో తెలియట్లేదు అని బాధపడుతున్నారు, వారితో మీరు మాట్లాడండి. మరి అలాగే నా ప్రభా మరి
విధవరాలు ఎవరైతే నా తండ్రి భర్త చనిపోయి ప్రభా బిడ్డలున్నారో వారిని కూడా మీరు దర్శించండి. వారికి కావాల్సిన అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం. విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిందేవా, ఎటువంటి లోటు వాళ్ళకు లేకుండా ప్రభా అన్ని విషయాల్లో అన్ని సమృద్ధిగా మీరే వాళ్ళకి ఇవ్వమని ధైర్యాన్ని ప్రభా ముందు మీ ఎడల ధైర్యము భయము భక్తి నా తండ్రి వారికి కలిగి ఉండమని కలిగి ఇవ్వమని నా తండ్రి అడుగుచున్నాం ప్రభా. అలాగే ప్రభా మరి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా బలము మా శక్తితో కాదు తండ్రి, మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేం ప్రభా. మరి మేం చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెడుతూ మా సొంత తెలివితేటలతో కాకుండా మీ మీద ఆధారపడి చేసేలా మీ కృప అనుగ్రహించమని, దారి తప్పిపోకుండా ప్రతి విషయంలో మమ్మల్ని జాగ్రత్తగా ఉండేలా అటువంటి హృదయాలు భయము భక్తి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే హృదయాన్ని మీరు మాకు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.